హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్ నెంబర్ 36లో మంత్రి నారాయణ కుమారుడి కారు మెట్రో పిల్లర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బెంజ్ కారులో ప్రయాణిస్తున్న నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ, అతని స్నేహితుడు రాజా రవివర్మ మృతి చెందారు. నిషిత్ నారాయణ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ లో డైరెక్టర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాదే నిషిత్ నారాయణ డైరెక్టర్ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం మంత్రి నారాయణ లండన్ లో పర్యటిస్తున్నారు. కొడుకు మృతి వార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్ బయలుదేరారు. నారాయణ తనయుడు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బెలూన్లు ఓపెన్ అయినా కాపాడలేని పరిస్థితి ఉందని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. పోలీసులు సకాలంలో స్పందించారని, అయితే వారిని బయటికి తీసే అవకాశం లేకుండా పోయిందంటున్న ప్రత్యక్ష సాక్షితో మా ప్రతినిధి రమణ ఫేస్ టు ఫేస్. రెండు ప్రాణాలు బలి తీసుకుంది. మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ రోడ్డు ప్రమాదంలో మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఇక్కడైతే ప్రత్యక్ష సాక్షి ఉన్నారు ప్రస్తుతం మనతో, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీరు చెప్పండి, ఎప్పుడు జరిగింది ఇన్సిడెంట్? ఇది 3-10 నిమిషాలు కదండి. ఎప్పుడు అంటే మొత్తం ఎట్లా జరిగింది అసలు చెప్పండి. ఎట్లా అంటే ఫాస్ట్గా వస్తున్నారండి. ఆ పక్కన రెడ్ కార్ వస్తుంది, రెడ్ కార్ క్రాష్ చేశారు. ఈ సైడ్ నుంచి రెడ్ కార్ వస్తుంది, దీని నుంచి ఫాస్ట్ కొట్టారు. వాళ్ళు మధ్యన ఆగారు లేదో నాకు తెలియదు. చాలా ఫాస్ట్ కూడా బాగా వచ్చారు, చాలా ఫాస్ట్గా వచ్చారు. ఆ ఫాస్ట్లో అయితే ఇంత ఎదురుగారు. అది 7 నుంచి 7 పొడుగుండే 4 ఇంచులు వచ్చింది. అది ఆ టైప్ ఉంది, అంత దగ్గరికి అయిపోయింది. బెంచ్ కారు పెద్దది. బెలూన్స్ ఉంటాయి కదా, బెలూన్స్ ఉన్నాయి, బెలూన్స్ వేస్ట్ అండి. ఆ బెలూన్స్ ఉండే ఛాన్స్ కూడా బెలూన్స్ అయితే ఇక్కడ రావాలి కదా, అది ఇక్కడికి వచ్చింది. ఆ బెలూన్స్ కూడా అది ఆ టీరింగ్ కూడా ఇక్కడికి వచ్చింది. ఆ బెలూన్స్ పైకి వెళ్ళిపోయి మనిషికి ఇక్కడ తగిలేసింది. అది మనిషికి బాడీ రాగితే చాలా ట్రై చేసాం, రాత్రి అంతా ట్రై చేస్తాం, అసలు పని అవ్వలేదు. ఆ టైంలో అంటే మీరు చూసిన టైంలో వారు ప్రాణాలతో ఉన్నారా? ప్రాణాలతో ఉన్నారండి. మేము అమ్మ చూడలేదండి, మనిషిని లాదని చూసాం. ప్రాణాలతో అయితే ఆ లెక్క ఈ పక్కన స్పాట్ హెడ్, ఆ పక్కన కొనుగుడుతున్నాడు. దానివల్ల చాలా వరకు ట్రై చేసాం. ఇప్పుడు మెట్రో పైపులు తెచ్చి ఇది తెచ్చి మొత్తం కొడతాం, ఎలా ట్రై చేసాం, ఎంత ట్రై అయినా పని అవ్వలేదు. లాస్ట్కి ఒక్క మనిషిని తీస్తే 2 hours పట్టింది. ఈ పక్కన డ్రైవ్ చేసిన తీస్తే 2 hours పట్టింది నాకు. ఒక్క మనిషిని తీస్తే 2 hours పట్టింది. ఈ పక్క అయినా అయితే 1/2 hour వచ్చాడు, ఈ పక్క అయినా రాలేదు. 2 hours పట్టింది. బతికే ఛాన్స్ ఉండేది, బతికే ఛాన్స్ ఉండేది. కానీ అంటే మనిషి తీర్తాక లేదండి. అసలు ఏమైందంటే ఇప్పుడు కాలు మనకు చేతులు బుడదలిపోతే తీర్తా ఎంత కష్టపడుతుంది. అలా టైంలో చాలా బాగా ఇరుక్కుపోయింది. ఆ సీటు కోసి అవి కోసేసి ఎంతో ట్రై చేస్తేనే రాలేదు. పోలీసు వచ్చారు. పోలీసు ఒక 4 నిమిషాలుగా వచ్చారండి. అందరూ వచ్చారు. ట్రాఫిక్ కూడా ఎవరు రాలేదు. ఇంకా పోలీసులు యాన్ వచ్చింది, అది ఎత్తి మార్నింగ్ తెల్లదాన్ని తీసుకెళ్లారు. దాన్ని వర్షం తగ్గిపోయింది. వర్షం లేదు కానీ ఫాస్ట్ వెళ్తాం వల్లే జరుగుతుంది. ఎక్కడ ఉన్నానండి నేను. నాకు ఐస్ క్రీమ్ అంత సౌండ్ వచ్చినప్పుడు ఎలాగా ట్రాన్స్ఫర్ ఎలా వెళ్తుంది, అంత సౌండ్ వచ్చింది. ఒకవేళ మా కరెంట్ గానే వస్తుంది కదా, పేలిపోయిందని నోటీస్ నేను చూశాను. కొత్త ఇది ఈ లోపల మనిషి అంత ఇలా అతుక్కుపోయి ఇంకా ఇలా ఉండిపోయి, ఇంక ఈ చెయ్యి ఇలా ఉండిపోయిందండి. ఇంకా ఇదే పరిస్థితి, ఇలా ఉండిపోయింది. ఇంకా ఆ చెయ్యి ఎంత లాగిన ఇద్దరు ఫ్రంట్ సీట్లో ఫ్రంట్ సీట్లో. రిస్క్ మొత్తం అయ్యేలోకి ఇదైతే 2 hours 5 అయిందండి. ఈ పక్కన అయితే మాత్రం వెంటనే పంపిస్తాం, 4 గంటలకు వెళ్ళిపోయింది. 4 గంటలకు పంపిస్తాం. కానీ ఆయన మధ్యలో దారిలో వెళ్ళినా కానీ చనిపోయాడంట. కానీ ఈయనైతే స్పాట్లోనే. కానీ కాల్ మొత్తం ఆయన అయితే మరీ దారుణ దెబ్బలు తగిలినాయి. ఈయన దెబ్బలు తగలలేదు, కానీ కొవ్వు దెబ్బ లోపల తగిలేసి చనిపోయాడు. ఎందుకంటే ఈ ఎముక మాత్రం బయటకు వచ్చేసింది మొత్తం. రాత్రి 2 రోజులు అన్నట్టు ఉంది. మొత్తం అయితే 5:30 అయిందండి. మొత్తం అన్ని రిస్క్ అంతా మనిషిని తీసి పంపించి అన్ని అయ్యేలోగా 5:30 అయింది. రాత్రి అంతా పల్లి మెరుక్కుని తీస్తే ఇంకో రాంగ్ సైడ్ మీరే చూడండి. మీకు ఆల్రెడీ అర్థం అవుద్ది. ఆ బ్రేక్ చూడండి, అవి చూడండి. ఆల్రెడీ అక్కడ క్రాషింగ్ ఇటు వెళ్ళింది. ఆల్రెడీ మీకు కనబడుతుంది, చూడండి. ఆల్రెడీ నేను చెప్తాం కాదు, ఆ కారు మార్క్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతి వేగంతో వచ్చి ఆ వేగంతో వచ్చిన వాళ్ళే జరిగింది, లేకపోతే అంత ఇంట్రెస్ట్ జరగదు కదా. ఆ పక్క వేరే కారు వస్తుంది, ఆ కారుకి ఇలా అంటే ఏమో మెజ్జం తాగించే మనం ముందు తాగారో మనకు తెలియదండి. అబద్ధం కదా, అంత ఫాస్ట్ కొత్తం వల్ల ఇంకా ఇటే వెళ్ళిపోయింది కారు. ఆ టైంలో వాళ్ళు కేకలు పెట్టడం కానీ మాట్లాడడం కానీ మనం కాపాడండి అని మాట్లాడే ఛాన్స్ ఏం లేదు. ఛాన్స్ అన్న మాటే లేదండి. ఇంకా అసలు మాట్లాడే పనే లేదు. మన ఇద్దరికి ఇలా పడిపోయింది. వాళ్ళు వచ్చి ఇలా బండ్ల మేలు 4-10 మంది వచ్చారు. వాళ్ళని నేను కలిపి బద్దలు కొట్టి ఎంతో కష్టపడ్డాం. రాత్రి తగ్గదు మాకు. కానీ ఎంత కష్టపడ్డాం మనిషిని బతికించలేకపోయాం, అదే బాధ. అంతే అండి.
చెప్తూ ఉన్నారు. మనం చూడొచ్చు విజువల్స్ స్పష్టంగా చూస్తున్నాం. కార్కు సంబంధించిన మార్క్స్ కూడా మనకు బ్రేక్ కొట్టడం మూలంగా ఆ కార్ మార్క్స్ కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి. టైర్కి సంబంధించిన మార్కులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని మాత్రం స్పష్టమవుతుంది. అయితే ప్రాథమికంగా అంతలో సమాచారం మేరకు అయితే ఇద్దరు యువకులు కూడా మద్యం మత్తులోనే ఉన్నారుగా చెప్తున్నారు. మరోవైపు ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తున్న పోలీసులు వీకెండ్స్కే పరిమితం అవుతున్నారు. వాటిని వీకెండ్స్కే పరిమితం చేయడంతో ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయి. రాత్రిళ్ళు జరిగితే అయితే మాత్రం ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ ఈ పరిసర ప్రాంతాలకు మాదాపూర్ వెళ్ళే రోడ్ అంతా కూడా అంటే ముఖ్యంగా రేసింగ్ సంబంధించి కావచ్చు, అంటే మితిమీరిన వేగంతో వెళ్తున్న వాహనాలతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతమంది మరణిస్తున్న వాళ్ళలో దాదాపు 23 సంవత్సరాలలోపు 25 సంవత్సరాల అంత యువకులే ఉంటుండడం మాత్రం విషాదం అని చెప్పాలి. కనీసం ఇక ముందర ఇలాంటివి జరగకుండా చూడాల్సిన అవసరం ఎంత అంటే కేవలం వీకెండ్స్కే పరిమితం కాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్లు మామూలు రోజుల్లో కూడా చేయాలనేటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా అనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 2 మృతదేహాలు కూడా అటు నిశిత్ నారాయణతో పాటు నెక్స్ట్ రాజా రవివర్మ సంబంధించిన డెడ్ బాడీస్ 2 కూడా కేర్ హాస్పిటల్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రి తరలించారు. అపోలో ఆసుపత్రి నుంచి వాటిని పోస్ట్ మార్టం కూడా తరలించే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. మరి మంత్రి నారాయణ కూడా లండన్లో ఉన్నారు. ఆయన రావడానికి ఇంకా దాదాపు 7:30 నుంచి 8 గంటలు సమయం లండన్ నుంచి హైదరాబాద్ చేరుకోవడానికి టైం పడుతుందని కూడా చెప్తున్నారు. ఆల్రెడీ 9 గంటల ఫ్లైట్ ద్వారా ఆయన బయలుదేరే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి ఇక్కడ రావడానికి దాదాపు 7:30 గంటలు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈరోజు రాత్రి వరకు మొత్తంగా డెడ్ బాడీస్ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి రమణ టీవీ హైదరాబాద్.